श्रीकृष्णाय नमः। जय गुरुदेव। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। अतसी पुष्पसङ्काशं हारनूपुरशोभितं रत्नकङ्कणकेयूरं कृष्णं वन्दे जगद्गुरुम्। उत्फुल्लपद्मपत्राक्षं नीलजीमूतसन्निभं यादवानां शिरोरत्नं कृष्णं वन्दे जगद्गुरुम्। मन्दारगन्धसंयुक्तं चारुहासं चतुर्भुजं बर्हिपिञ्चावचूडाङ्गं कृष्णं वन्दे जगद्गुरुम्। कुटिलालकसंयुक्तं पूर्णचन्द्रनिभाननं विलसत्कुण्डलधरं देवं कृष्णं वन्दे जगद्गुरुम्। गोपिकानां कुचद्वन्द्वा कुङ्कुमाङ्कितवक्षसं श्रीनिकेतं महेश्वासं कृष्णं वन्दे जगद्गुरुम्। रुक्मिणीकेलिसंयुक्तं पीताम्बरसुशोभितम् अवाप्ततुलसीगन्धं कृष्णं वन्दे जगद्गुरुम्। श्रीवत्साङ्कं महारस्कं वनमालाविराजितं शङ्खचक्रधरं देवं कृष्णं वन्दे जगद्गुरुम्। कृष्णाष्टकमिदं पुण्यं प्रातरुत्थाय यः पठेत् कोटिजन्मकृतं पापं स्मरणेन विनश्यति। జై గురుదేవ్ అండి అందరికీ. ఈరోజు మనం శ్రీమదాంధ్ర మహాభారతంలో చదువుకుంటున్నాము. పీఠికలో 4వ భాగానికి వచ్చాము. అయితే మనం నిన్న ఏం తెలుసుకున్నాము, నిన్న ఏం చదువుకున్నాము అంటే చాళుక్యుల అంటే మన తూర్పు చాళుక్యుల అయినటువంటి ఆ రాజరాజ నరేంద్ర మహేంద్రవరంలో ఉన్నటువంటి ఆ రాజరాజ నరేంద్రుడి యొక్క వంశం ఎలా ఉత్పన్నమైంది, ఆ తర్వాత ఆయన తమ్ముడితోటి ఆయనకి ఎలాగ యుద్ధం జరిగింది, ఆ తమ్ముడి నుంచి కర్ణాటక చాళుక్యులతోటి ఆయనకి యుద్ధం ఎలా జరిగింది, వాళ్ళతో మళ్ళీ సంధి ఎలా కుదుర్చుకున్నాడు, నన్నయ్య భట్టారకుడు దీనికి ఎలా కారణమయ్యాడు ఈ రాజీకి, ఇవంతా కూడా నిన్న మనం చదువుకున్నాం. ఇక ముందుకు ఈ రోజుకు వస్తే రాజరాజ నరేంద్రుడు ఎదుర్కొన్న రాజకీయ పరిస్థితుల వెనుక మత విషయకమైన కారణాలు ఉండటం గమనింపదగిన అంశం. 11వ శతాబ్ది ప్రారంభం నాటికి తీరాంధ్రంలో బౌద్ధ మతం క్షీణదశలోకి వచ్చింది. జైనం ప్రాబల్యం కోసం ప్రాకులాడుతున్నది. పశ్చిమ చాళుక్యులు జైనులు వారు వేంగి మీద దండెత్తడానికి, విజయాదిత్యునికి తోడ్పడటానికి జైన మతం కూడా ఒక బలమైన కారణం కావచ్చు. విమలాదిత్యుడు చివరి రోజుల్లో వైదిక ధర్మాన్ని వదిలి జైన మతాన్ని స్వీకరించాడు. అతడు పెండ్లాడిన 2 రాణులలో మేళవ జైనమతాభిమానం కల రాణి, చోళరాజకన్య కుందవ వైదిక ధర్మ మార్గావలంబ శివభక్తురాలు. ఆ 2 రాణులకు పుట్టిన పుత్రులు కూడా తల్లులు అభిమానించిన మతాలనే తమ ధర్మాలుగా గ్రహించి జీవితాలను సాగించారు. ఈ వాతావరణాన్ని పట్టి చూస్తే రాజరాజ నరేంద్రునికి విజయాదిత్యునికి నడుమ జరిగిన యుద్ధాలకు మత ప్రాతిపదికలు కూడా ఉన్నాయని స్పష్టమవుతుంది. అయితే తూర్పు చాళుక్య ప్రభువులలో చాలామంది వైదిక ధర్మాన్ని స్వీకరించి దానిని పోషించిన వారే. దానికి తోడు
ఆంధ్ర భాషా సాహిత్యాలపైన అమితమైన అభిమానాన్ని ప్రకటించి శాసన భాషగా, ప్రజాభాషగా, కావ్య భాషగా తెలుగును అభివృద్ధి చేసి మహాకావ్య నిర్మాణానికి దోహదం చేసిన వారే. వైదిక ధర్మాభిమానం తూర్పు చాళుక్యులకు ముందున్న వల్ల పల్లవ, శాలంకాయన, విష్ణుకుండినుల కాలం నుండే కొనసాగుతున్నది. ఆ యుగాలలో రాజులు అశ్వమేధాది క్రతువులు చేయగా తూర్పు చాళుక్యులు క్రతువులను మాని వేద విద్యను ఘటికాస్థానాల ద్వారా, గ్రామ విద్యాపీఠాల ద్వారా వ్యాపింపచేశారు. వైదిక ధర్మాన్ని దేవాలయ వ్యవస్థల ద్వారా విస్తరింపచేశారు. చాళుక్యులు నిర్మించిన దేవాలయాలు, వారి శిల్పరీతి, పౌరాణికాది వృత్తుల నేర్పరిచిన తీరు తెలుగువారి చరిత్రలో ఒక క్రొత్త ఒరవడిని సృష్టించాయి. ఇక ఇక్కడ ఏం చెప్తున్నారు, రాజరాజ నరేంద్రుడు పాపం ఆయన ఎన్నో రాజకీయ పరిస్థితులని ఎదుర్కొన్నాడు కదా, వాటి వెనుక మతపరమైనటువంటి కారణాలు కూడా ఉన్నాయన్నమాట. అయితే 11వ శతాబ్దం ప్రారంభం నాటికి తీరం, ఆంధ్రం అంటే సముద్రపు తీరం ఉంటుంది కదండి, ఆ తీరం ఉన్నటువంటి ఆంధ్రలో బౌద్ధ మతం క్షీణదశలోకి వచ్చిందట. అయితే జైన మతం ప్రాబల్యం కోసం ప్రాకులాడుతోంది. కాబట్టే పశ్చిమ చాళుక్యులు, ఎవరు ఈ కర్ణాటకలో ఉన్నటువంటి వాళ్ళు పశ్చిమ చాళుక్యులు, వీళ్ళు జైన మతానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు జైన మతాన్ని అక్కడ ఏమంటారు విస్తరించడం కోసం వాళ్ళు ఈ వేంగి రాజ్యం మీద దండెత్తడానికి అదొక కారణం అన్నమాట. ఇక విజయాదిత్యునికి హెల్ప్ చేయడానికి వచ్చిన దానికి కూడా ఎందుకు వచ్చారు అంటే, ఈ పశ్చిమ చాళుక్యులు జైన మతాన్ని ఉద్ధరించడానికి అక్కడ వచ్చారని అంటారు. ఇక విమలాదిత్యుడు చివరి రోజుల్లో ఏం చేశాడు ఆయన, ఈ విమలాదిత్యుడు ఎవరు, రాజరాజ నరేంద్రుడి తండ్రి, విజయాదిత్యుడి తండ్రి. అయితే ఈ విజయాదిత్యుడు రెండవ భార్య కొడుకు అయితే, మొదటి భార్య కొడుకు రాజరాజ నరేంద్రుడు. ఇక విమలాదిత్యుడు ఏం చేస్తాడు, ఈయన ఇద్దరు భార్యల్ని చేసుకున్నాడు. ఆ రాణుల్లో ఫస్ట్ రాణి, మొదటి రాణి ఎవరు, చోళరాజకన్య. ఆవిడ వైదిక ధర్మాన్ని అవలంబించినటువంటి ఆవిడ, పెద్ద శివభక్తురాలు ఆవిడ. ఇక ఆవిడకు పుట్టినటువంటి రాజరాజ నరేంద్రుడు ఆమె తల్లి ధర్మాన్ని అనుసరించి, తల్లి మతాన్ని అనుసరించి ఆయన కూడా వైదిక ధర్మాన్ని అనుసరించాడు. ఇక రెండవ భార్య మేళవ జైన మతాభిమానం గల రాణనమాట ఆవిడ. అందుకని ఈవిడకు పుట్టినటువంటి విజయాదిత్యుడు జైన మతాన్ని అవలంబించాడు. కాబట్టి దీన్ని బట్టి మనకు ఏం తెలుస్తుంది అంటే, తల్లులు ఎవరైతే ఉంటారో తమ పిల్లలకి, వాళ్ళ పిల్లలు తల్లుల నుంచే ఒక ఉత్తమమైన శిక్షణను కానీ సంస్కారాలను కానీ పిల్లలు గ్రహిస్తారన్నమాట. కాబట్టి తల్లులు ఎప్పుడు కూడా చాలా ధర్మమైన మార్గంలో ఉండి తమ పిల్లల్ని ధర్మ మార్గంలోకి తీసుకురావాలి. ఇది తల్లి యొక్క ఏమంటారు కర్తవ్యం. ఒక తల్లితోటే ఈ ప్రపంచమంతా భావితరాన్ని నిర్మింపజేస్తుంది కదా. కాబట్టి తల్లులు ఎంతో కేర్ఫుల్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి తమ పిల్లల్ని ఎలా పెంచాలి అనే దానికనమాట. కాబట్టి రాజరాజనేంద్రుడికి విజయాదిత్యుడికి మధ్య జరిగిన యుద్ధాలకు మత ప్రాతిపదికలు కూడా ఉన్నాయని దీని నుంచి మనకు స్పష్టమవుతుంది అని చెప్తున్నారు. ఇక చివరి సమయంలో ఏం చేస్తాడు విక్రమాదిత్యుడు, చివరి దశలో జైన మతాన్ని స్వీకరిస్తాడు ఆయన. అయితే తూర్పు చాళుక్య ప్రభువుల్లో చాలామంది వైదిక ధర్మాన్ని స్వీకరించి దాన్ని పోషించిన వాళ్లే. దానికి తోడు ఆంధ్ర భాషా సాహిత్యాలపైన అమితమైన అభిమానాన్ని ప్రకటించి దాన్నే ఆంధ్ర భాషనే శాసన భాషగా, ప్రజాభాషగా, కావ్య భాషగా తెలుగును చాలా అభివృద్ధి చేసి ఈ మహాకావ్య నిర్మాణానికి దోహదం చేసిన వారు ఎవరయ్యా అంటే తూర్పు చాళుక్య ప్రభువులు అనమాట. ఇక వైదిక ధర్మాభిమానం తూర్పు చాళుక్యులకి ముందున్నటువంటి, అంటే తూర్పు చాళుక్యులకు ముందు ఎవరున్నారు, పల్లవులు, శాలంకాయనులు, విష్ణుకుండినులు. వాళ్ళ కాలం నుండే వైదిక ధర్మం మీద అభిమానం జరుగుతుంది. ఆ యుగాలలో రాజులు, ఇంతకు ముందు యుగాలలో ఏం జరిగేది, అశ్వమేధాది యాగాలు చేస్తే ఇప్పుడు తూర్పు చాళుక్యులు ఆ యజ్ఞాలను, ఆ అశ్వమేధము ఇలాంటివన్నీ మానేసి వాళ్ళు వేద విద్యను మంచి ఆస్థానాల ద్వారా, గ్రామ విద్యాపీఠాల ద్వారా చక్కగా వాళ్ళ రాజ్యమంతా వ్యాపింపచేశారనమాట. వైదిక ధర్మాన్ని ఇంకా దేవాలయ వ్యవస్థల ద్వారా కూడా విస్తరింపచేశారనమాట వాళ్ళు. ఇక చాళుక్యులు నిర్మించినటువంటి దేవాలయాలు, వాళ్ళ యొక్క శిల్ప రీతి, ఇక పౌరాణికాది వృత్తులు నేర్పరిచినటువంటి తీరు తెలుగు వాళ్ళ చరిత్రలో ఒక కొత్త విధానాన్ని సృష్టించాయి. ఇక ముందుకొస్తే వర్తమాన ఆంధ్ర సంస్కృతికి మొదటిసారి ప్రాతిపదికలు బలంగా పడింది తూర్పు చాళుక్యుల కాలంలోనే అని చారిత్రకులు పేర్కొన్నారు. చాళుక్యులు
దేవాలయాలను గ్రామీణ సంస్కృతికి కేంద్రాలుగా పోషించారు. ప్రజలకు ధార్మిక విద్యను, సంస్కృతిని ప్రబోధించటానికి పౌరాణికులను నియోగించారు. వేద విద్వాంసులకు అగ్రహారాలను విరివిగా దానం చేశారు. భారతీయ విజ్ఞాన నిధులైన వేద శాస్త్ర పురాణాలను ప్రజలలో వ్యాపింపచేయటానికి వర్ణాశ్రమ ధర్మాలను, ముఖ్యంగా జైన బౌద్ధ ధర్మాల వలన శిథిలమైన గార్హస్థ్యాది ఆశ్రమ ధర్మాలను పునరుద్ధరించి వైదిక ధర్మాశ్రితమైన జీవన విధానాన్ని ప్రజలలో వ్యాపింపచేసి సామాజిక వ్యవస్థను పునర్నిర్మించాలని ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో భాగంగానే పంచమ వేదమని ప్రసిద్ధగాంచిన ఆంధ్ర మహాభారతాన్ని కృష్ణ ద్వైపాయన ముని వృషభాభిహిత మహాభారత బద్ధ నిరూపితార్థం ఏర్పడేటట్లుగా తెలుగులో నిర్మింపచేసి తెలుగులో వైదిక ధర్మాన్ని తెలుగువారికి చెప్పించాలని కంకణం కట్టుకున్నారు. సాంస్కృతికమైన సముద్ధరణానికి భాషా పోషణం చేపట్టి ప్రజల భాషలోనే ఉదాత్త సాహిత్యాన్ని నిర్మించే యత్నం చేశారు తూర్పు చాళుక్యులు. దాదాపు 3 శతాబ్దాల కృషి రాజరాజ నరేంద్రుని కాలంలో ఫలించి నన్నయ భారతంగా అవతరించింది. ఇక్కడ ఏం చెప్తున్నారు? వర్తమాన ఆంధ్ర సంస్కృతి అంటే ఇప్పట్లో ఉన్నటువంటి ఆంధ్ర సంస్కృతి అంటే ఏమి, తెలుగు సంస్కృతికి మొదటిసారి ప్రాతిపదికలు పడింది బలంగా ఎప్పుడు అంటే తూర్పు చాళుక్యుల కాలంలోనే అని చారిత్రకులు కూడా చెప్తున్నారు. ఇక చాళుక్యులు దేవాలయాలను గ్రామీణ సంస్కృతులకి కేంద్రంగా మార్చారట, పోషించారు వాటిని. దేవాలయాలు ఎక్కడ ప్రతి గ్రామంలో కూడా దేవాలయాలను కట్టించి ఒక సాంస్కృతిక కేంద్రంగా దాన్ని మార్చి అక్కడ దాని చుట్టూ ప్రజల్లో ధర్మాన్ని, సంస్కృతిని చాలా విస్తరింపచేశారనమాట. ఈ రకంగా ప్రజలకు వాళ్ళు ధార్మిక విద్యను, సంస్కృతిని ప్రబోధించడానికి పౌరాణికుల్ని నియోగించారు. అంటే వాళ్ళని ఆ జాబ్ ఇచ్చారనమాట. వాళ్ళకి మీరు ఈ పని చెయ్యండి అనేసి వాళ్ళని నియోగించుకున్నారు. ఆ తర్వాత వేద విద్వాంసులందరికీ అగ్రహారాలను విరివిగా దానం చేసేశారు. అయ్యా మీరు ఫ్రీగా తీసుకోదండి, అగ్రహారాలు తీసుకోండి, వాటిలో వచ్చే ఆదాయము, వాటి పరిపాలన అంతా మీరే చూసుకోండి. కానీ ఈ భారతీయ విజ్ఞాన నిధులైన వేదశాస్త్ర పురాణాలను ప్రజలలో వ్యాపింపచేయాలి. అలాగే వర్ణాశ్రమ ధర్మాలను చక్కగా రూపొందించి విస్తరింపచేయాలి. ఇంకా ముఖ్యంగా జైన బౌద్ధ ధర్మాల నుంచి శిథిలమైంది గృహస్థాశ్రమ ధర్మం. ఈ ఆశ్రమ ధర్మాలన్నింటినీ మళ్ళీ పునరుద్ధరించి వైదిక ధర్మంతో నిండినటువంటి జీవన విధానాన్ని ప్రజలలో వ్యాపింపచేయడానికి సామాజిక వ్యవస్థను పునర్నిర్మించాలని వీళ్ళు ఈ వేద విద్వాంసులనందరినీ నియోగించారనమాట. ఈ ప్రయత్నంలో భాగంగానే పంచమ వేదమని ప్రసిద్ధిగాంచినటువంటి ఆంధ్ర మహాభారతాన్ని మన వ్యాస మహాముని ఇక్కడ ఏం పద్యం చెప్తున్నారు, ఇక్కడ శ్లోకం చెప్తున్నారు. కృష్ణద్వైపాయని వృషభాభిహిత మహాభారత బద్ధ నిరూపితార్థం అంటే ఈ కృష్ణద్వైపాయనుడు, ఈ వ్యాసమహాముని ఈయన మహాభారతాన్ని నిరూపించడం లాగా అంటే మనకు తెలియచేయడానికి ఇది అనే ఈ మహాభారతాన్ని చెప్పడానికి విస్తృతంగా తెలుగులో దాన్ని నిర్మింపచేసి తెలుగులో వైదిక ధర్మాన్ని తెలుగు వాళ్ళకి చెప్పించాలని వాళ్ళు కంకణం కట్టుకున్నారు. అంతవరకు ఏముండేది, మనకి సంస్కృతం ఎక్కువగా విరివిగా ఉండేది. సంస్కృతం నుంచి వాడుక భాష ఏదైతే తెలుగుందో ఆ తెలుగుని ఇప్పుడు దాన్ని ఉద్ధరించి ఆ తెలుగులోనే ప్రజలందరికీ అర్థమయ్యేలాగా మన తూర్పు చాళుక్య రాజులు కంకణం కట్టుకున్నారు. కాబట్టి ఈ ప్రజల భాషలోనే ఉదాత్తమైన సాహిత్యాన్ని నిర్మించే ప్రయత్నం కూడా చేశారు వీళ్ళు. ఇక దాదాపు 3 శతాబ్దాల కృషి నుంచి రాజరాజ నరేంద్రుడి కాలంలో అది ఫలించింది. ఎందుకంటే ఆ 3 శతాబ్దాల కాలంలో ఎవరు, అప్పుడు పల్లవులు, ఆ తర్వాత శాలంకాయనములు, విష్ణుకుండినులు, వాళ్ళ కాలం నుంచే పాపము ఈ తెలుగు భాష ఉద్ధరణకు ఎంతో ప్రయత్నం చేస్తుంటే చివరికి తూర్పు చాళుక్యుల కాలం ఎవరు, రాజరాజ నరేంద్రుడి కాలంలో ఇది నన్నయ భారతంగా అవతరించింది. దాని ఫలితంగా ఇక ముందుకెళ్తే వ్యాసుడు జయవాక్యాన్ని రాసినప్పుడు ఆయన శిష్యులు దాన్ని మహాభారతంగా విస్తరింపచేసినప్పుడు ఎటువంటి మత సామాజిక పరిస్థితులు ఆయా కాలాలలో వాటికి ప్రేరక శక్తులుగా ఎట్లా పనిచేశాయో తెలుగులో కవిత్రయం మహాభారతాన్ని రచించటానికి కూడా ఆనాటి మత సామాజిక పరిస్థితులు అట్లా కారణాలయ్యాయి. వాటికి తోడు సాహితీ పరిస్థితులు కూడా ఆంధ్ర మహాభారత రచనకు విశేషంగా కాలిక స్పృహను కల్పించాయి. నన్నయ్య భారతావతరణకు మత కారణాలెంత బలమైనవో అంతకంటే మిన్నగా సాహితీ పరిస్థితుల ప్రేరణలు బలవత్తరాలైనవిగా
కనబడుతున్నాయి. తూర్పు చాళుక్యులు తెలుగును రాజభాషగా చేసి ప్రజల భాషను గౌరవించారు. సంస్కృత భాషతో పాటు తెలుగులో కూడా శాసనాలు చేయించారు. శాసనాలలో పద్యాలను వాడారు. సంపూర్ణ ఛందోబద్ధ శాసనాలు కూడా తూర్పు చాళుక్యులే రాయించారు. ఆ కాలంలో వెలువడిన పండరంగని అద్దంకి శాసనంలో క్రీస్తు శకం 849న ఒక తరువోజ వాడబడి ఉన్న అదే కాలంలోనే వేయించిన గుణగ విజయాదిత్యుని కందుకూరు శాసనం మొత్తం సీసపద్యమయంగా ఉండటం గమనించదగినది. ఆ తరువాత యుద్ధమల్లుని బెజవాడ శాసనంలో 5 మధ్యాక్కరలు వాడబడినవి. మొత్తం మీద క్రీస్తు శకం 9వ శతాబ్దంలో వేసిన తెలుగు శాసనాలలో జాతులో ఉపజాతులో ప్రసిద్ధంగా ప్రయోగింపబడ్డాయి. క్రీస్తు శకం 1000 ప్రాంతంలో నిలిపిన విరియాల కామసాని గూడూరు శాసనంలో 3 చంపకమాలలు 2 ఉత్పలమాలలు కనబడుతున్నాయి. అంటే 11వ శతాబ్ది నాటికి చంపకమాలాది సంస్కృత వృత్తాలు, మధ్యాక్కర, శీసం, తేటగీతి, ఆటవెలది, కందం మొదలైన దేశీ ఛందస్సులు శాసనాలలోకి ఎక్కాయంటే పద్య కవితం ప్రజలకు బాగా దగ్గరగా చేరి ప్రచారంలో ఉండేదన్నమాట. శాసన పద్యాలలో నన్నయ్య పద్య శైలితో కూడిన రచన ఒకంత గోచరించటం వలన నన్నయ్యకు ముందు దాదాపు 200-300 ఏండ్ల నుండి తెలుగు పద్య కవిత్వం ప్రజాదరణం పొంది ఉన్నదని తెలుస్తున్నది. ఇక్కడ ఏం చెప్తున్నారు, వ్యాసుడు ఈ జయకావ్యాన్ని రాసినప్పుడు ఆయన శిష్యులు దాన్ని మహాభారతంగా విస్తరింపజేసినప్పుడు ఎటువంటి మత సామాజిక పరిస్థితులు ఆయా కాలాల్లో ఆ కావ్యాలకి ప్రేరక శక్తులుగా ఎలా పనిచేశాయో అలాగే తెలుగులో కవిత్రయం కూడా మహాభారతాన్ని రచించటానికి వారికి ఆనాటి మత సామాజిక పరిస్థితులు కారణాలైతే దానికి తోడు సాహితీ పరిస్థితులు, అంటే సాహిత్యంలో ఎలాంటి పరిస్థితి ఉందో అది కూడా ఎంతో విశేషంగా ప్రేరణలు కల్పించాయన్నమాట. ఇక తూర్పు చాళుక్యులు తెలుగు భాషనే రాజభాషగా చేసి ప్రజల భాషను గౌరవించారు వాళ్ళు. ఇక సంస్కృత భాషతో పాటు తెలుగులో కూడా వాళ్ళు శాసనాలు చేయించేవారట. శాసనాల్లో తెలుగు పద్యాలను వాడేవాళ్ళట. సంపూర్ణమైన ఛందస్సును ఉపయోగించి శాసనాలు తూర్పు చాళుక్యులే ఎక్కువగా రాయించారట. వాళ్ళ కాలంలో వెలువడినటువంటి పండరంగని అద్దంకి ఒక శాసనంలో ఉంటే ఇంకొక తర్వాత వాడబడి ఉన్న అదే కాలంలో వేయించిన గుణగ విజయాదిత్యుని యొక్క కందుకూరు శాసనం మొత్తం సీసపద్యమయంగా ఉందట. ఆ తర్వాత యుద్ధమల్లుని బెజవాడ శాసనంలో 5 మధ్యాక్కరలు వాడబడ్డాయట. ఇక మొత్తం మీద క్రీస్తు శకం 9వ శతాబ్దంలో వేసిన తెలుగు శాసనంలో జాతులు ఉపజాతులు ప్రసిద్ధంగా ఉపయోగింపబడ్డాయట. ఇక క్రీస్తు శకం 1000 ప్రాంతంలో నిలిపిన మిరియాల కామసాని గూడూరు శాసనంలో 3 చంపకమాలలు 2 ఉత్పలమాలలు కనబడుతున్నాయట. అంటే 11వ శతాబ్దం వచ్చేటప్పటికి చంపకమాలాది సంస్కృత వృత్తాలు, మధ్యాకర, సీసము, తేటగీతి, ఆటవెలది, కందం మొదలైన దేశీ ఛందస్సులు శాసనాలలోకి ఎక్కాయంటే ఆ కాలంలో పద్యాల మీద అంటే పద్య కవిత్వం అంటే ప్రజలకి చాలా ఇష్టంగా ఉండి వాళ్ళలో ప్రచారంలో ఉంది అనేసి మనకి ఇక్కడ తెలుస్తుంది. ఆ తర్వాత శాసన పద్యాలలో నన్నయ్య తన పద్య శైలితో పోలిన రచన ఒకంత మనకు కనిపిస్తుంది అని చెప్తున్నారు. ఇది అంతేకాకుండా నన్నయ్య కంటే ముందు దాదాపు 200 లేదా 300 ఏండ్ల నుండి ఈ తెలుగు పద్య కవితం ప్రజాదరణం పొందింది అని మనకు తెలుస్తుంది దీని నుంచి. మునుమార్గ కవితలో కంబున వెలయగా దేశి కవిత బుట్టించి తెనుంగును నిలిపి రంధ్ర విషయంబున జనజాళుక్య రాజు మొదలుగా బలువుర్ అని నన్నెచోడుడు తన కుమార సంభవ కావ్యావతారికలో పేర్కొన్నాడు. సంస్కృత సాహిత్య సంప్రదాయాలను అనుసరించి వ్రాసే కవిత్వం మార్గమని, దేశ భాషా సాహిత్య స్వభావాలను సంవదించుకున్నది దేశీ అని స్థూలంగా వివేచించవచ్చును. తూర్పు చాళుక్యులు దేశ భాషలలో కవిత్వం రచింపచేసే ప్రయత్నం చేశారు. నన్నయ్య కూడా తూర్పు చాళుక్యులు సాగించిన సాహిత్యోద్యమంలో భాగంగా ఆంధ్ర మహాభారత రచనను చేపట్టాడని స్పష్టం. ఆయనకు రాజు విద్వత్ పరిషత్తులు అండగా ఉన్నాయని అవతారిక చెబుతున్నది. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ పద్యంలో ఏం చెప్తున్నారు, ఇంతకు ముందు కవితాలోకంలో దేశీ కవితను పుట్టించి అంటే తెలుగును నిలిపి ఈ విషయాన్ని చాళుక్య రాజులు కాక ఎంతోమంది ఈ తెలుగును ఎంతో ఉద్ధరించారు అని ఈ పద్యం యొక్క అర్థం అన్నమాట.
అయితే నన్నచోడుడు అనే ఆయన తన కుమార సంభవం అనే కావ్యం యొక్క అవతారికలో ఇలా చెప్పాడట. సంస్కృత సాహిత్య సంప్రదాయాలను అనుసరించి వ్రాసే కవిత్వం అయితే మార్గము, కానీ దేశ భాషా సాహిత్య స్వభావాలను సంపాదించినది దేశీ అనేసి స్థూలంగా చెప్పవచ్చును అని చెప్తున్నారు ఇక్కడ. ఇక తూర్పు చాళుక్యులు దేశ భాషల్లో కవిత్వాన్ని రచింపచేసే వాళ్ళు ప్రయత్నం చేశారు, మన భాషలోనే కవిత్వాలు రాయండి అని చెప్పారు. నన్నయ్య కూడా తూర్పు చాళుక్యులు సాగించినటువంటి సాహిత్య ఉద్యమంలో భాగంగా ఆంధ్ర మహాభారత రచనని చేపట్టాడనేది మనకు స్పష్టమవుతుంది ఇక్కడ. ఇక ఆయనకి రాజు విద్వత్ పరిషత్తులు అంటే అందరు కూడా అండగా ఉండి ఆయన్ని ప్రోత్సహించారు అనేసి అవతారిక మనకు చెబుతుంది. ఇక నన్నయ్యకి ముందు కన్నడంలో క్రీస్తుశకం 940 నుండి పంప మహాకవి యుగం సాగుతున్నది. పంపడు వేంగి మండలంలో పుట్టిన తెలుగువాడైనా జైన మతాన్ని స్వీకరించి కన్నడ చాళుక్యులను ఆశ్రయించి వేములవాడలో అరికేసరి ఆస్థానంలో స్థిరపడ్డాడు. అతడు జైనుల ప్రథమ తీర్థంకరుడైన వృషభదేవుని చరిత్రను ఆది పురాణంగా రచించాడు. మహాభారత కథను జైన మతానుగుణంగా మార్చి విక్రమార్జునీయం అనే కావ్యాన్ని నిర్మించాడు. ఒక మత పురాణం, ఒక మత కావ్యం రాసే సంప్రదాయాన్ని పంపడు కన్నడ సాహిత్యంలో ప్రారంభించాడు. అతనికి ప్రసన్న గంభీర వచన రచన చతుర కవితా గుణాండవుడని, దేశీ మార్గ సంయోగ రూపమైన కావ్యశైలిని నిర్మించిన ఆదికవి అని బిరుదులుండేవి. పంపడు తన కావ్యాలలో ఉత్పల చంపకాదులను, కన్నడ దేశీ ఛందాలను వాడాడు. నన్నయ్యకు ముందు పంప మహాకవి ప్రారంభించిన యుగాన్ని కన్నడ సాహిత్య చరిత్రకారులు స్వర్ణయుగంగా కీర్తించారు. ఇక నన్నయ్యకు ముందు కన్నడంలో క్రీస్తుశకం 940 నుండి పంప మహాకవి యుగం సాగుతుందట అప్పుడు వాళ్ళకి, కర్ణాటక వాళ్ళకి. ఇక పంపడు వేంగి మండలంలో పుట్టిన తెలుగువాడట. అయినా ఆయన జైన మతాన్ని స్వీకరించి కన్నడ చాళుక్యుల దగ్గరకు వచ్చి వాళ్ళని ఆశ్రయించి వేములవాడలో అరికేసరి ఆస్థానంలో ఆయన స్థిరపడ్డాడు. ఈయన జైనుల ప్రథమ తీర్థంకరుడైన వృషభదేవుని చరిత్రను ఆది పురాణంగా రచించాడు. మనకు తెలుసు, మనం భాగవతంలో చదువుకున్నాం ఈ వృషభదేవుడు ఎవరు అనేసి కదా. ఆయన కూడా శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం. ఈ వృషభదేవుని చరిత్రను ఈయన ఆది పురాణంగా రచిస్తాడు. ఆ తర్వాత మహాభారత కథని ఏం చేశాడు, జైన మతానికి అనుగుణంగా మార్చేసి విక్రమార్జునీయం అనే కావ్యాన్ని ఆయన నిర్మించాడు. ఒక మత పురాణము, ఒక మత కావ్యము రాసే సంప్రదాయాన్ని పంపడు కన్నడ సాహిత్యంలో ప్రారంభించాడు. అయితే అతనికి ప్రసన్న గంభీర వచన రచన చతుర కవిత గుడాణవు అనేసి ఆయన్ని బిరుదులతో పిలిచేవారట. ఆ తర్వాత ఆయన దేశీ మార్గ సంయోగ రూపమైనటువంటి కావ్యశైలిని నిర్మించిన ఆది కవి అని ఆయనకి బిరుదులు ఉండేటివట. ఇక పంపడు తన కావ్యాలలో ఉత్పల చంపకాలను, ఆ తర్వాత కన్నడ దేశీ చందాలను వాడాడట. నన్నయ్యకు ముందు పంప మహాకవి ప్రారంభించినటువంటి యుగాన్ని కన్నడ సాహిత్య చరిత్రకారులు స్వర్ణయుగం అనుకుంటారట, వాళ్ళు కీర్తించారట. పంప మహాకవి యుగమే స్వర్ణయుగము ఈ కన్నడ సాహిత్యంలో అని చెప్పి వాళ్ళు ఆయన్ని చాలా మెచ్చుకుంటారంట, ప్రస్తుతి చేస్తారు. ఇక ముందుకొస్తే నన్నయ్య పంపని కావ్యశైలి వంటి కవితా శైలిని స్వతంత్రంగా తెలుగులో నిర్మించుకున్నాడు. అయితే పంపనది రీతి ప్రధానమైన శైలి, నన్నయ్యది గుణప్రధానమైన శైలి. అయినా పంపకవి వలనే తెలుగులో మార్గదేశి పద్ధతులను మేళవించి దేశీయమైన కావ్య మార్గాన్ని ఏర్పరచాడని, అందుకే నన్నయ్యను పంపకవి వలె ఆదికవి అని పిలుస్తారని చరిత్ర సాక్ష్యం చెబుతున్నది. కన్నడంలో పురాణాలను, కావ్యాలను మత ప్రచార స్పృహతో రాసే సాంప్రదాయం పంపడు ప్రచారంలోకి తెచ్చాడు. నన్నయ్య మత ప్రచార స్పృహ కంటే సాహిత్య స్పృహను ఎక్కువగా రచనలో పాటించాడు. మతముద్ర వేసుకున్న పురాణ ప్రక్రియను, కావ్య ప్రక్రియను వదిలి ఇతిహాసమైన మహాభారతాన్ని ఎన్నుకున్నాడు. మానవ జీవితంలోని చతుర్విధ పురుషార్థ సాధన సమగ్ర చిత్రణం, దానికి సంబంధించిన శాస్త్రబోధనం చేయగల భారత సంహితను ధర్మ దృష్టితో, కావ్య కళాస్పృహతో నిర్మించాడు. దక్షిణాది భాషా సాహిత్యాలలో దేనికి లేని ఒక విశిష్టమైన వ్యక్తిత్వం తెలుగు సాహిత్యానికి ఆంధ్ర భారత రచన వలన నన్నయ్య కలిగించాడు. ఇక్కడ ఏం చెప్తున్నారు మనకు, నన్నయ్య పంపని, ఇక పంప మహాకవి కావ్యశైలి అంటే కవితా శైలినే స్వతంత్రంగా ఆయన కూడా తన శైలిని నిర్మించుకున్నాడు. అయితే పంపనిదైతే, పంప మహాకవిదైతే ప్రధానమైన రీతి శైలి అనమాట. ఆయన రీతి ప్రధానమైన శైలి అయితే నన్నయ్యది గుణప్రధానమైనటువంటి శైలి. అయినా
పంప కవి వలనే ఆయన కూడా తెలుగులో మార్గదేశి పద్ధతులను కలిపి దేశీయమైన కావ్య మార్గాన్ని ఏర్పరిచాడని అంటారు. అందుకే నన్నయ్యని కన్నడలో ఎలాగ ఆదికవి అంటారో అలాగే తెలుగులో నన్నయ్యని ఆదికవి అని పిలుస్తారు అని చరిత్ర సాక్ష్యం చెప్తుందట. ఇక కన్నడలో పురాణాలను కావ్యాలను మత ప్రచార స్పృహతో వ్రాసే సంప్రదాయం ఉండేది. అయితే దీన్ని పంపకవి ప్రచారంలోకి తీసుకొస్తే నన్నయ్య మాత్రం మత ప్రచార స్పృహ కంటే కూడా సాహిత్య స్పృహని ఎక్కువగా రచనల్లో పాటించాడట ఆయన. ఇక మతముద్ర వేసుకున్న పురాణ ప్రక్రియను కావ్య ప్రక్రియను వీటన్నిటిని వదిలేసి ఇతిహాసమైనటువంటి మహాభారతాన్ని ఎన్నుకొన్నాడు ఆయన. మానవ జీవితంలో ఉన్నటువంటి చతుర్విధ పురుషార్థ సాధన సమగ్రమైన చిత్రణము అలాగే దానికి సంబంధించినటువంటి శాస్త్రబోధనం చేయగల భారత సంహితను ధర్మ దృష్టితో కావ్య కళాస్పృహతో ఆయన నిర్మించాడనమాట. ఇక దక్షిణాది భాషా సాహిత్యాలలో దేనికి లేనటువంటి ఒక విశిష్టమైన వ్యక్తిత్వం తెలుగు సాహిత్యానికి ఆంధ్ర భారత రచన వలన నన్నయ్య మనకు కలిగించాడనమాట. తెలుగు సాహిత్యానికి అంత విశిష్టమైన వ్యక్తిత్వం ఎలా వచ్చింది అంటే నన్నయ్య నుంచి వచ్చిందనమాట. ఇక ముందుకెళ్తే నన్నయ్యకు ముందు తెలుగులో ప్రజలు పాడుకునే పాటలు ఉన్నాయి. పద్య రచనది ఉన్నది కానీ ఒక మహాకావ్య శైలితో కూడిన కవిత్వం లేదు. నన్నయ్య దానిని చంపు పద్ధతిలో నిర్మించాడు. నన్నయ్య చంపు మార్గాన్ని తెలుగులో పద్య కావ్య ఫణితిగా ప్రవర్తిల్లజేశాడు. అందువలన తెలుగులో చంపు కావ్యం అనే పారిభాషిక పదం మృగ్యమైపోయింది. ఆది కారణంగా తిక్కన నిర్వచన కావ్య ప్రక్రియను ఆ పేరుతో ప్రత్యేకంగా చెప్పుకోవలసి వచ్చింది. సంస్కృతంలోనూ ఇతర దక్షిణ భాషా సాహిత్యాలలోనూ నిర్వచన కావ్య ప్రక్రియ అనే పేరు లేదు. ఇటువంటి విశేషాలు నన్నయ్య తిక్కనాదులు తెలుగు సాహిత్య ప్రక్రియలకు కల్పించిన ప్రత్యేకతకు పతాకాలుగా నిలిచి ఉన్నాయి. ఇంకిక్కడ ఏం చెప్తున్నారు, నన్నయ్య గారు ఎలాగ ఈ తెలుగును సాహిత్యంలోకి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, గ్రామరు, ఛందస్సు అంటాం కదా, వాటిని చాలా ఈయన పైకి తీసుకొచ్చాడనమాట. అంతవరకు తెలుగులో ప్రజలందరూ పాడుకున్నారు, పద్యాలు పాడుకున్నారు, కానీ ఒక కావ్య శైలి అనేది లేదనమాట. దాంతో నన్నయ్య దీన్ని చంపు పద్ధతిలో నిర్మించాడట. అందుకే నన్నయ్య చంపు మార్గాన్నే తెలుగులో పద్య కావ్య ఫణితిగా ప్రవర్తిల్ల చేశాడు అని చెప్తున్నారు. అంతేకాక ఇంకా తెలుగులో చంపు కావ్యం అనేది పారిభాషిక పదం మృగ్యమైపోయింది ఇప్పుడు. అది కారణంగా తిక్కన తన కావ్య ప్రక్రియను ఆ పేరుతోనే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వచ్చింది. ఇక సంస్కృతంలో ఇతర దక్షిణ భాషా సాహిత్యాల్లో కూడా నిర్వచన కావ్య ప్రక్రియ అనే పేరు లేదు. ఇటువంటి విశేషాలు కేవలం నన్నయ్య తిక్కనాదులు మాత్రమే తెలుగు సాహిత్య ప్రక్రియలకు కల్పించినటువంటి ఒక ప్రత్యేకతకు పతాకాలుగా నిలిచి ఉన్నాయి అని చెప్తున్నారు. ఇక ముందుకొస్తే కవి యొక్క కవితా శైలి అతని సాహిత్య దర్శనం నుండి, వ్యక్తిత్వం నుండి పుట్టుతుంది. 11వ శతాబ్దపు సామాజిక పరిస్థితులకు తగిన వస్తువు మహాభారతేతి వృత్తమైతే ఆ కాలానికి అత్యంత ఆధునికమైన కవితా దృక్పథం నన్నయ్యది. క్రీస్తు శకం 11వ శతాబ్దం నుండి 18వ శతాబ్ది వరకు కల కాలాన్ని అఖిల భారతదేశంలో సాహిత్య దర్శన పరంగా ధ్వన్యనంతర యుగమని సాహిత్య విమర్శకులు వ్యవహరిస్తున్నారు. అందులో మమ్మటాదుల నుండి జగన్నాథ పండితురాయల వరకు అనేక మంది లాక్షణికులు అనుసరించిన ధ్వని మార్గాన్ని, రసమార్గాన్ని సమర్థించే శాఖ ఒకటి. దానికి అనుగుణంగా కావ్యశైలిని నిర్మించే పద్ధతికి తెలుగులో శ్రీకారం చుట్టారు నన్నయ్య భట్టారకుడు. అతనిది ప్రధానంగా ధ్వని ప్రస్థానం. ఆ తర్వాత తిక్కన, ఎర్రనలు నన్నయ్యను అనుసరించారు. కవిత్రయంలో నన్నయ్య వస్తుధ్వనిని, తిక్కన రసధ్వనిని, ఎర్రన అలంకార ధ్వనిని ప్రధానంగా పోషించారు. సాహిత్య ప్రస్థానాలలో ఉత్తమమైనదిగా ఈనాటికి పరిగణింపబడే ధ్వని ప్రస్థానం ఆదికవి నన్నయ్య కవితా శైలికి ప్రాతిపదిక కావటం చేత ఆంధ్ర మహాభారతం తెలుగులో వెలువడిన ఉత్తమ సాహిత్య రచనగా నేటికి సాహితీవేత్తల చేత పరిగణింపబడుతున్నది. ఇంకిక్కడ కవి యొక్క కవితా శైలి అతని సాహిత్య దర్శనం నుంచి, వ్యక్తిత్వం నుంచి పుడుతుంది. కాబట్టి 11వ శతాబ్దపు సామాజిక పరిస్థితులకు తగినటువంటి వస్తువు మహాభారతం ఇతివృత్తమైతే ఆ కాలానికి అత్యంత ఆధునికమైనటువంటి కవితా దృక్పథం ఎవరిది అంటే నన్నయ్యది. ఈ క్రీస్తు శకం 11వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు గల కాలాన్ని అఖిల భారతదేశంలో సాహితీ దర్శనంగా ఏమంటారు, దాన్ని ధ్వన్యనంతర యుగమని సాహిత్య విమర్శకులు దాన్ని పిలుస్తారు.
అయితే అందులో మమ్మటాదుల నుంచి జగన్నాథ పండితరాయల వరకు అనేక మంది లాక్షణికులు అనుసరించినటువంటి ధ్వని మార్గాన్ని, రస మార్గాన్ని సమర్థించే శాఖ అనమాట ఇది. దానికి అనుగుణంగా కావ్యశైలిని నిర్మించే పద్ధతికి తెలుగులో శ్రీకారం చుట్టాడు నన్నయ్య భట్టారకుడు. అతనిది ప్రధానంగా ధ్వని ప్రస్థానం. ఆ తర్వాత తిక్కన ఎర్రనలు నన్నయ్యను అనుసరించారంట. వాళ్ళు నన్నయ్య వస్తుధ్వనిని అనుసరిస్తే తిక్కన రసధ్వనిని, ఎర్రన అలంకార ధ్వనిని ప్రధానంగా పోషిస్తారు వాళ్ళు. ఇక సాహిత్య ప్రస్థానాలలో ఉత్తమంగా ఈనాటికి ధ్వని ప్రస్థానం ఆదికవి ఎవరు అంటే అది నన్నయ్య కవితా శైలికి ప్రాతిపదిక అవుతుంది. ఇక ఆంధ్ర మహాభారతం తెలుగులో వెలువడిన ఉత్తమ సాహిత్య రచనగా నేటికి అందరు సాహితీవేత్తల నుంచి కూడా పరిగణింపబడుతుందట. రాజరాజ నరేంద్రుడు కృతి శ్రోత, కృతి భర్త అని ఇక్కడ చెప్తున్నారు మనకి. ఇక ముందుకొస్తే రాజరాజ నరేంద్రుడు మహావిద్వాంసుడు. ఆయన భారతీయ సాహిత్యాలను మథించాడు. పురాణాలను పక్షపాతరహితమైన బుద్ధితో విన్నాడు. అర్థధర్మ శాస్త్రాలను స్వయంగా చదివి తెలుసుకున్నాడు. ఉదాత్తర సాన్విత కావ్య నాటకాలను వాటి వివిధ ప్రయోగ విధానాలను నిశితంగా పరిశీలించాడు. ప్రసన్నం చేసుకున్నాడు. ఈశ్వరాగమాలలో మనస్సును భక్తితో నిలిపాడు. అయినా ఆయనకు వాటన్నిటికంటే శ్రీ మహాభారతంలోని పరమార్థాన్ని వినాలనే అభిలాష ఎప్పుడూ మెండుగా ఉండేది. అంటే భారతీయ శాస్త్ర సాహిత్య గ్రంథాలన్నిటిలో మహాభారతమే శ్రేష్టమైనదని ఆయన నిశ్చితాభిప్రాయం అన్నమాట. రాజరాజ నరేంద్రుని మనస్సుకు 5 అంశాలు అపరిమితమైన ప్రీతిని కలిగించాయి. అవేమంటే బ్రాహ్మణోత్తములను పూజించాలనే అభిలాష, భారతాన్ని వినాలనే ఆసక్తి, పరమేశ్వరుని ఆరాధించాలన్న మహోత్సాహం, ఎల్లప్పుడూ అడిగిన వారికి లేదనకుండా దానం చేయాలనే స్వభావం, సదా మంచివారల సాంగత్యంలో ఉండాలనే అభిలాష, వీటిలో భారత శ్రవణాసక్తి భారత రచనను ప్రోత్సహించింది. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ రాజరాజ నరేంద్రుడే ఈ కృతికి శ్రోత, కృతి భర్త అని చెప్తున్నారు. ఎందుకు? ఈ రాజరాజ నరేంద్రుడు మహావిద్వాంసుడటండి. ఆయన భారతీయ సాహిత్యాలన్నింటినీ మతించి చదివాడట. ఇక పురాణాలను పక్షపాతరహితమైన బుద్ధితో విన్నాడట ఆయన, అన్ని అష్టాదశ పురాణాలను. ఇక అర్ధధర్మ శాస్త్రాలన్నిటినీ కూడా చదివి తెలుసుకున్నాడు. ఇక ఉదాత్తర సాన్విత కావ్య నాటకాలను, వాటి యొక్క వివిధ ప్రయోగాలను నిశితంగా పరిశీలించాడు. ఇక వాటిని అర్థం చేసుకున్నాడు. ఇక ఈశ్వరుణ్ణి మనసులో ఎంతో భక్తితో నిలుపుకున్నాడు. అయినా ఆయనకు వాటన్నిటికంటే కూడా శ్రీ మహాభారతంలో పరమార్థాన్ని వినాలనే అభిలాష, కోరిక ఎప్పుడూ ఎక్కువగా ఉండేది. అంటే భారతీయ శాస్త్ర సాహిత్య గ్రంథాలన్నిటిలోకి కూడా మహాభారతమే శ్రేష్టమైనది అని ఆయన ఒక నిశ్చితాభిప్రాయం అన్నమాట ఆయనకి. ఇక ఆయన మనస్సుకి 5 అంశాలు అపరిమితమైన ప్రీతిని కలిగించాయట. అవేంటి అంటే బ్రాహ్మణోత్తములకి వాళ్ళని ఎంత పూజిస్తే ఆయనకు అంత కోరిక అనమాట. వాళ్ళని పూజించాలనే కోరిక చాలా ఎక్కువగా ఉండేది. ఇక రెండోది భారతాన్ని వినాలనే ఆసక్తి ఎక్కువగా ఉండేదట. ఇక మహాశివుణ్ణి ఆరాధించాలి అని మహోత్సాహంగా ఉండేవాడట. ఇక ఎప్పుడు కూడా అడిగిన వారికి లేదనకుండా దానం చేయాలి అనే స్వభావం అనమాట అయింది. ఇక ఎప్పుడు కూడా మంచి వారల సాంగత్యంలో ఉండాలి అనే కోరిక. వీటిలో భారత శ్రవణాసక్తి భారత రచనను ప్రోత్సహించింది. ఈయనకున్న ఈ 5 అంశాలు ప్రీతికరమైన ఈయనకున్నటువంటి ఈ 5 అంశాలలో కూడా భారత శ్రవణం అనేది ఉంది కదా. భారత శ్రవణం మీద ఆసక్తి ఉంది కాబట్టి మహాభారత కథ మీద వినాలి అనే ఆసక్తితోటి ఈయనని భారత రచనకి ప్రోత్సాహం చూపాడు నన్నయ్య భట్టు గారికి. ఈయన చంద్రుడు మొదలుకొని క్రమంగా పూరుడు, భరతుడు, కురుమహారాజు, పాండురాజు వంశకర్తలుగా ప్రసిద్ధి చెందిన తన వంశంలో నిర్మల గుణ శోభితులైన పాండవుల ఉత్తమ చరిత్ర ఎప్పుడూ వినాలనే అభిలాష ఆయనను నన్నయ్య చేత ఆంధ్ర మహాభారతాన్ని రచింపచేయటానికి ప్రేరేపించింది. భారతం వింటే బంగారు తొడువులతో కపిల గోవులను 100 విప్రులకు దానం చేసిన పుణ్యం కలుగుతుందని రాజరాజు విశ్వాసం. అనేక భాషలలో, అనేక ప్రక్రియలలో అనేక మంది జనుల వలన భారత కథను వింటూ అందులో ఆసక్తిని పెంచుకునే వారికి అనేక యజ్ఞాలు చేసిన పరమఫలం లభిస్తుందని రాజరాజు నమ్మకం. అందువలన సంస్కృత
సంస్కృత మహాభారతంలో వేదవ్యాసుడు ఏ తాత్పర్యాన్ని, ఏ ధర్మతత్వాన్ని, ఏ సందేశాన్ని నిబద్ధించి నిరూపించాడో దానిని తెలుగులో వినాలని కుతూహలపడి రాజరాజ నరేంద్రుడు నన్నయ్య భట్టును ఆంధ్ర మహాభారతాన్ని రచించి వినిపించమని కోరాడు. అయితే ఆయన ఎక్కడా భారతాన్ని తనకు అంకితమిమ్మని కోరలేదు. నన్నయ్య కూడా అంకితమిస్తున్నట్లు వాచ్యం చేయలేదు. ఆ మర్యాదలలో ఒకటైన షష్ఠ్యంతాల వంటివేమీ రాయలేదు. అయినా రాజరాజుకే తన భారతాన్ని వినిపించాడు. కృతిని అంకితం తీసుకునేవాడు కృతిభర్త, వినేవాడు కృతి శ్రోత. ఈ రెండు సాంప్రదాయాలు కావ్య జగత్తులో ఉన్నాయి. వాటిని ఒకే కావ్యంలో విడివిడిగా పాటించే పరిపాటి కూడా ఉంది. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి శ్రీమద్ రామాయణ కల్పవృక్షం అందుకు ఉదాహరణం. ఆది కవి అయిన నన్నయ్య ఆంధ్ర మహాభారతంలో కృతిభర్త శ్రోతృ సాంప్రదాయాలను ఏకం చేసి అద్వైత స్థితిని పాటించారు. నన్నయ్య భారత భాగానికి కృతిశ్రోత అయిన రాజరాజ నరేంద్రుడు కృతిభర్త కూడా. తిక్కన భారత భాగానికి కృతిభర్త అయిన హరిహరనాథుడు కృతి శ్రోత కూడా. ఇక్కడ ఏం చెప్తున్నారు? చంద్రుడు మొదలుకొని ఇక చంద్రవంశం కదండి వీళ్ళది, ఎవరిది? మన కౌరవులది. కాబట్టి చంద్రుడు మొదలుకొని క్రమంగా పూరుడు, భరతుడు, కురుమహారాజు, పాండురాజు వీళ్ళందరూ వంశకర్తలుగా ప్రసిద్ధి చెందినటువంటి ఆ వంశంలో ఉన్నటువంటి నిర్మల గుణ శోభితులైనటువంటి ఆ పాండవుల యొక్క ఉత్తమ చరిత్ర ఎప్పుడు కూడా వినాలనే అభిలాష ఈ రాజరాజ నరేంద్రుడిని నన్నయ్య చేత ఆంధ్ర మహాభారతాన్ని రచింపచేయటానికి ప్రేరేపించిందట. ఇక భారతం వింటే ఎలాంటి ఫలితం వస్తుందట? బంగారు తొడుగులతో కపిలగోవుల్ని 100 కపిలగోవులకి బంగారు తొడుగులేసి వాటికి బ్రాహ్మణులకు దానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం వస్తుంది అనే విశ్వాసం అంటే రాజరాజ నరేంద్రుడికి భారతాన్ని వింటే. అలాగే అనేక భాషల్లో, అనేక ప్రక్రియల్లో అనేక మంది జనుల వలన భారత కథని వింటూ అందులో ఆసక్తిని పెంచుకునే వాళ్ళకి అనేక యజ్ఞాలు చేసినటువంటి పరమఫలం లభిస్తుందని ఈ రాజరాజ నరేంద్రుడి యొక్క నమ్మకం అంట. అందువలన సంస్కృత మహాభారతంలో వేదవ్యాసుడు ఏ తాత్పర్యాన్ని, ఏ ధర్మతత్వాన్ని, ఏ సందేశాన్ని ఆయన నిరూపించాడో దాన్నే తెలుగులో కూడా వినాలి అని కుతూహలపడి రాజరాజ నరేంద్రుడు నన్నయ్య భట్టుకు ఆంధ్ర మహాభారతాన్ని రాయమని కోరాడు. అయితే ఆయన ఎక్కడా కూడా మహాభారతాన్ని నాకు అంకితం ఇయ్యి అని అడగలేదట ఆయన. కానీ నన్నయ్య కూడా నేను ఇస్తున్నాను ఈయనకి అన్నట్లు కూడా ఆయన వచనం చేయలేదు. అయితే ఆ మర్యాదలలో ఒకటైనటువంటి షష్ఠ్యంతాల వంటివేమీ కూడా ఆయన రాయలేదు. అయినా రాజరాజ నరేంద్రుడికి ఆయన తన భారతాన్ని వినిపించాడు. కృతిని అంకితం తీసుకునేవాడే కృతిభర్త. ఎవరికైతే అంకితం చేస్తారో వాళ్ళు కృతిభర్త, వినేవాళ్ళు కృతి శ్రోత. ఈ రెండు సంప్రదాయాలు కూడా కావ్య జగత్తులో ఉన్నాయి. అంటే ఎవరికైనా ఆ కృతిని అంకితం ఎవరికైనా చేయొచ్చు, ఇంకొకరికి కృతి వినిపించవచ్చు. కాబట్టి కృతి భర్త వేరే, కృతి శ్రోత వేరే. అయితే వీటిని ఒకే కావ్యంలో విడివిడిగా పాటించే పరిపాటి కూడా ఉంది. ఎగ్జాంపుల్ కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి శ్రీమద్ రామాయణ కల్పవృక్షం అందుకు ఉదాహరణం. అందులో ఎందుకు అంటే ఆయన ఒకరికి అంకితం చేసి ఇంకొకరికి చెప్పారు కాబట్టి విన్నారు. ఫస్ట్ వేరే వాళ్ళు విన్నారు కాబట్టి కృతి శ్రోత వేరే, అక్కడ కృతి భర్త వేరే. ఇక ఆది కవి అయినటువంటి ఈ నన్నయ్య ఆంధ్ర మహాభారతంలో కృతి భర్త, కృతి శ్రోత సంప్రదాయాల రెండింటినీ ఏకం చేసేసి ఆయన అద్వైత స్థితిని పాటించారు. నన్నయ్య భారత భాగానికి కృతి శ్రోత అయినటువంటి రాజరాజ నరేంద్రుడే కృతి భర్త కూడా. ఇక తిక్కన భారత భాగానికి కృతి భర్త, కృతి శ్రోత ఎవరు అంటే హరిహరనాథుడు. నన్నయ్య గురుపద్య విద్యకు ఆద్యుడు. ఇక ముందుకొస్తే ఆదరణీయ సార వివిధార్థగతి స్ఫురణంబు గల్గి యష్టాదశ పర్వ నిర్వహణ సంభృతమై పెనుపొందియుండ నందాదిదొడంగి 3 కృతులాంధ్ర కవిత్వ విశారదుండు విద్యాదైతుండనచ్చ మహితాత్ముడు నన్నయ్య భట్టు దక్షతన్ అని తిక్కన సోమయాజి నన్నయ్య భట్టును ప్రస్తుతించాడు. మహాభారతంలో ఆదరింపదగినవి, సారవంతమైనవి అయిన బహువిధాలైన అర్థాలు ప్రతీయమానాలవుతుంటాయని, వాటి స్ఫురణను పసికట్టి దక్షతతో తెలుగును నన్నయ్య నిర్వహించాడని చెప్పటం ఒక ఎత్తు. ఆంధ్ర కవిత్వానికి ఒక బాటను చూపి గురువుగా, గురుపద్య విద్యకు ఆద్యుడిగా గౌరవింపదగిన విశారదునిగా నన్నయ్యను పేర్కొనటం మరొక ఎత్తు. విద్యాదయితుండు అని ప్రశంసించటం మరింకొక ఎత్తు. ఆంధ్ర పద విద్యకే కాక కావ్య విద్యకు కూడా ఎన్నో శ్రీకారాలను తెలుగువారికి అందించిన ప్రతిభామూర్తి నన్నయ్య. అందువలనే
ఆయన మహితాత్ముడు. తెలుగులో కావ్యరచనం చేసే ప్రతి కవి ముందుగా నమస్కారం చేయదగిన వాడని నన్నయ్యను తిక్కన ప్రశంసించాడు. అది సత్యం. ఇక్కడ నన్నయ్య గారు తిక్కన గారు ఈ పద్యాన్ని నన్నయ్యని ప్రస్తుతిస్తూ రాశారనమాట. ఎందుకు? మహాభారతంలో ఆదరింపదగినవి, సారవంతమైనవి అయినటువంటి బహువిధాలైన అర్థాలు కనిపిస్తూ ఉంటాయి. వాటి స్ఫురణను పసికట్టి దక్షతతో తెలుగులో వాటికి నన్నయ్య చూపించాడు, రచించాడు అని చెప్పడం ఒక ఎత్తైతే, ఈ పద్యంలో ఆంధ్ర కవిత్వానికే ఒక మార్గం చూపి దానికి గురువుగా, ఆ గురు పద్య విద్యకి ఆద్యుడుగా గౌరవింపదగినటువంటి విశారదుడిగా నన్నయ్యను పేర్కొనడం ఇంకొక ఎత్తు. ఇంకేమంటున్నాడు? విద్యాదయితుండని ప్రశంసించడం ఇంకొక ఎత్తు. ఇక ఆంధ్ర పద విద్యకే కాక కావ్య విద్యకు కూడా ఎన్నో శ్రీకారాలను తెలుగు వాళ్ళకు అందించినటువంటి ప్రతిభామూర్తి నన్నయ్య. అందుకే ఆయన మహితాత్ముడు. ఎందుకంటే తెలుగులో కావ్యరచనం చేసే ప్రతి కవి కూడా ముందుగా ఎవరికి నమస్కారం చేసుకోవాలయ్యా అంటే నన్నయ్యకి నమస్కారం చేసుకోవాలి అని తిక్కన ప్రశంసించాడు. ఎందుకంటే నన్నయ్య నుంచే తెలుగు కావ్య శైలి, రచనా శైలి, పద్య శైలి ఇవన్నీ కూడా మనకి ముందుకొచ్చాయి. తెలుగులో ఆయన నుంచే ప్రారంభమయ్యాయి అవంతా. ఇక ముందుకెళ్తే రాజరాజ నరేంద్రుడు కూడా ఆంధ్ర మహాభారతాన్ని తెలుగులో నిర్మించగలిగిన మహితాత్ముని లక్షణాలు, మహాకవి లక్షణాలు నన్నయ్యలో దర్శించాడు. నన్నయ్య భారతావతారికలోని తన కులబ్రాహ్మణుడు అనే పద్యం అందుకు సాక్ష్యం. అందులో నన్నయ్యకు వేసిన విశేషాలను 2 రకాలుగా విభజించవచ్చును. అవి 1 నన్నయ్య వ్యక్తి వివరాలు, 2 నన్నయ్య సాహితీ వ్యక్తిత్వపు వివరాలు. మొదటి రకానికి చెందినవి నన్నయ్య రాజరాజ నరేంద్రునికి కులబ్రాహ్మణుడు అంటే వంశపారంపర్యంగా నియమింపబడే పురోహితుడనే మంత్రి. 2 అనురక్తుడు అంటే రాజుకు ప్రియమిత్రుడు. 3 అవిరళ జప హోమ తత్పరుడు అంటే వేద విహిత మంత్ర తంత్రకర్మలు ఆచరించేవాడని అర్థం. జపం మంత్రాలకు సంబంధించినది, హోమం యజ్ఞ కర్మ విధులకు సంబంధించినది. 4 సంహితాభ్యాసుడు అంటే వేదాధ్యయన అధ్యాపనాలలో సమర్థుడు, పాత్రుడు, దానగ్రహణానికి ప్రశంసలకి యోగ్యుడైన వాడు, ఆపస్తంభసూతుడు, ముద్గల గోత్రజుడు. ఈ 2 నన్నయ్య ధార్మిక జీవన పద్ధతికి, వంశోన్నత్యానికి సంబంధించినవి. సద్వినుతావదాతుడు, నిత్య సత్యవచనుడు, బుద్ధిలో బృహస్పతి వంటివాడు, సుజనుడు. ఈ గుణాలన్నీ నన్నయ్య యొక్క ఉత్తమ శీలాన్ని, ఉత్తమ వ్యక్తిత్వాన్ని, బుద్ధిశక్తిని తెలుపుతున్నాయి. ఇక్కడ మనకి నన్నయ్య గురించి చెప్తున్నారు. ఏమంటున్నారు? రాజరాజ నరేంద్రుడికి ఆంధ్ర భారతాన్ని తెలుగులో నిర్మించగలిగినటువంటి మహాత్ముని లక్షణాలు, మహాకవి యొక్క లక్షణాలు నన్నయ్యలో చూశాడు ఆయన. ఇక నన్నయ్య భారతావతారికలో ఆయన తన కుల బ్రాహ్మణుడు అనే పద్యము అందుకు సాక్ష్యం. అందులో నన్నయ్యకు చెప్పినటువంటి విశేషాలను 2 రకాలుగా వివరించవచ్చు అని అంటున్నారు. ఒకటేంటి? నన్నయ్య యొక్క వ్యక్తి వివరాలు. 2వది నన్నయ్య సాహితీ వ్యక్తిత్వపు వివరాలు. మొదటి రకానికి అంటే నన్నయ్య వ్యక్తి వివరాలు ఏవి అంటే, నన్నయ్య రాజరాజ నరేంద్రుడికి కులబ్రాహ్మణుడు. అంటే ఏంటి కులబ్రాహ్మణుడు అంటే? వంశపారంపర్యంగా నియమింపబడే పురోహితుడు. ఈ పురోహితుడే రాజపురోహితులు అంటారు. ఈయనే మంత్రిగా కూడా పనిచేస్తాడనమాట. ఆ కుల బ్రాహ్మణుడుగా నన్నయ్య రాజరాజ నరేంద్రుడికి ఉన్నాడు. అయితే అనురక్తుడు అంటే ఏంటి? ఈయన రాజుకు ఎంతో ప్రియమిత్రుడు అనమాట. ఇంకా 3 ఏంటి దానిలో? అవిరళ జపహోమ తత్పరుడు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ఆగకుండా నిరంతరంగా జపాలు, హోమాలు చేస్తూ ఉండేవాడట ఆయన. జపాలంటే మంత్రంతో మనము దాన్ని స్మరించుకోవడం, హోమం అంటే యజ్ఞం చేయడం అనమాట. ఇక ఇంకేంటి? సంహితాభ్యాసుడు అంటే ఈయన వేదాధ్యయనం యొక్క అధ్యాపనాల్లో ఎంతో సమర్థుడట. ఇక పాత్రుడు. దేనికి పాత్రుడైన? దాన గ్రహణానికి. ఎవరైనా దానం ఇవ్వాలంటే ఇలాంటి వాడికి దానం ఇచ్చామంటే నీకెంతో పుణ్యం కలుగుతుంది అంటారు కదా, అలాంటి దానము తీసుకునే పాత్రత కలిగినటువంటి వాడు ఆయన. ఇక ప్రశంసలకి యోగ్యుడైనటువంటి వాడు ఆయన. ఇక ఆపస్తంభ సూత్రుడు ఆయన. ఆ బ్రహ్మణ వంశానికి చెందినటువంటి వాడు. అందులో ముద్గల గోత్రానికి చెందినటువంటి వాడు ఆయన. ఈ 2 కూడా నన్నయ్య యొక్క ధార్మికమైనటువంటి జీవన పద్ధతికి, వంశం యొక్క ఔన్నత్యానికి సంబంధించినవి 2. ఇక ఆయన ఎంతో నిత్య సత్యవచనుడు. ఎప్పుడు కూడా సత్యాన్నే మాట్లాడేవాడు. ఇక బుద్ధిలో ఎటువంటి వాడట? బృహస్పతి వంటి వాడు. ఇంకా మంచి ఉత్తముడు. ఎందుకు బుద్ధిలో బృహస్పతి వంటి వాడు అంటే, ఎప్పుడైతే చివరిసారి ఇక ఒక కాలంలో రాజరాజ నరేంద్రుడికి మెయిన్ చోళరాజ వంశుల వాళ్ళ మేనమామ గారు చనిపోతారు. ఆయనకి ఇక యుద్ధం చేయడానికి ఇక కుదరదే
ఇక పశ్చిమ చాళుక్యులతో ఎలా ఎప్పుడు యుద్ధాలు చేయడం, వీళ్ళతో యుద్ధం ఎలా మానేయాలి అనుకున్న సమయంలో సంధి చేయడానికి నన్నయ్య భట్టారకుడు చాలా హెల్ప్ చేశాడు. ఆయన బుద్ధిలో బృహస్పతి వంటి వాడు కాబట్టే గొడవలు జరగకోకుండా యుద్ధాలనేది మళ్ళీ రాకోకుండా ఆయన సంధి చేయించాడు పశ్చిమ చాళుక్యులకి, తర్వాత రాజరాజ నరేంద్రుడికి. కాబట్టి ఈయన బుద్ధిలో బృహస్పతి వంటి వాడని మనకి ఇక్కడ తెలిసిపోతుంది. ఈ గుణాలన్నీ కూడా నన్నయ్య యొక్క ఉత్తమమైనటువంటి శీలాన్ని, వ్యక్తిత్వాన్ని, బుద్ధిశక్తిని మనకు తెలుపుతున్నాయి. ఈ రోజుకి మనకి ఆంధ్ర మహాభారతం స్వస్తి. నారాయణీయం తీసుకోండి. ఎవరు వస్తున్నారు ఈరోజు ముందుకి నారాయణం? నేను చదవండి. ఈరోజు 45వ దశకం 1వ శ్లోకం. లక్ష్మి గారు 1, 2 చదువు. అయి సబలమురారే పాణిజాన్, అయి సబలమురారే పాణిజాను ప్రచారైః కిమపి భవన భాగాన్ భూషయంతో భవంతో సలిత చరణ కంజౌ మంజు మంజీర సింజా శ్రవణ కుతక భాజౌ చేర తుశ్చారు వేగాత్. బాగా చదివా లక్ష్మి గారు. బలరామునితో ఉన్న శ్రీకృష్ణ, మీరిద్దరూ అంబాడుచు నందవ్రజంలో ఉన్న గోపికల ఇండ్లకు పోవుచున్నప్పుడు మీ కాళ్లకు ఉన్న మువ్వలు చాలా మధురంగా ధ్వనించుచుండెను. ఆ చప్పుడు వింటున్న మీకు చాలా కుతూహలం కలిగి ఇంకనో ముందుకు పోవుచుండ్రి. ఈ విధముగా కాళ్ళను ఇటునటు కదిలించుచు వేగముగా అందముగా గోకులం నందు అంతటను తిరుగుచుండ్రి. నానబట్టి తిరివారు శ్రీకృష్ణుని బాల్యక్రీడలు అనే ఈ దశకంలో ఏం చెప్తున్నారు? బలరాముడితో ఉన్న ఓ శ్రీకృష్ణ, చిన్ని కృష్ణ, మీ ఇద్దరు ఆడుకుంటూ ఎలా చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళట, వీళ్ళు మోకాళ్ళతో దోక్కుని వెళ్ళేవాళ్ళు అనమాట. అలా పాక్కుంటూ వెళ్ళేటప్పుడు నందవ్రజంలో ఉన్న గోపికలు ఇళ్ళకి పాక్కుంటూ ఇలా వెళ్ళేటప్పుడు వీళ్ళ కాళ్ళకు కట్టినంటి మువ్వలు గల్లు 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 అంటూ చిన్నగా శబ్దం చేస్తూ ఉండేవట. ఆ చప్పుడు వింటే వీళ్ళకి ఇంకా ఉత్సాహంగా ఎక్కడి నుంచి వస్తుంది శబ్దం అన్నట్లు చిన్నపిల్లల్లాగే నాటకం ఆడేస్తున్నారు చూడండి బలరాముడు శ్రీకృష్ణుడు కూడా. ఇంకా శబ్దం, వాళ్ళు కదులుతుంటే శబ్దం వస్తుంది కదా, ఆ శబ్దం వినే కొద్దీ ఇంకా ముందుకు పరిగెత్తడం అనమాట, పాక్కుంటూ ఇలాగా కాళ్ళను అటు ఇటు కదిలిస్తూ వేగంగా అందంగా గోకులం అంతా మీ ఇద్దరు తిరుగుతున్నారయ్యా అని చెప్తున్నాడు నానబట్ట తిరివారు. 2 మృదు మృదు విహసంతా ఉన్మిషద్దంతవంతౌ వదన పతిత కేశౌ దృశ్య పాదాబ్జదేశౌ భుజగలిత కరాంతవ్యాళ గత్కంకణాంకౌ మతిమహరతముచ్చైః పశ్యతాం విశ్వనృణాం. బాగా చదివారండి. ప్రభు, మీరిద్దరూ చిరునవ్వు నవ్వుచున్నప్పుడు మీ చక్కని పలువరుస పైకి కనిపించుచుండెను. అందమైన మీ ముఖములపై మృదువైన ముంగురులు పడుచుండెడివి. మీరు అంబాడుచున్నప్పుడు మీ చిన్ని పాదముల అడుగు భాగములు కనబడుచుండెను. అట్లే మీ భుజములకున్న కడియములు జారి చేతుల వరకు వచ్చుచుండెను. అట్టి సుందర రూపులైన మేము చూచుచున్న వారందరూ సమ్మోహితులగుచుండిరి. ఇంకా చెప్తున్నాడు నానబట్ట తిరివారు, స్వామి, మీ ఇద్దరు చిన్నగా చిరునవ్వు నవ్వుతుంటే, ఆ నోరు తెరిచి నవ్వుతుంటే చక్కగా ఉంది మీ పలువరుస, పైకి కనిపిస్తుంది. ఎలా ఉన్నాయి స్వామి ఇద్దరివి పళ్ళ వరుస? మల్లెపూలను అలా తీసుకొచ్చి గుండు మల్లెలు అలా పెడితే ఒక పన్ను పక్కన ఇంకొక పన్ను పక్కన ఇంకొక పన్ను పక్కన ఒక పువ్వు పక్కన ఇంకొక పువ్వు పక్కన ఇంకొక పువ్వు పక్కన అలా పేర్చి పెడితే ఎలా ఉంటుందో అలా ఉండేవట వాళ్ళ ఇద్దరి పలువరుసలు. అలా ఉండేటువంటి అలా ఉండేటువంటి ఆ ముఖం మీద నవ్వుతూ ఉండే ఆ ముఖం మీద ఇలా వెంట్రుకలు ఇలా నుదుటి మీద పడుతూ ఉంటేవన్నమాట గాలికి. అలాగా మీరు అలా పడుతూ ఉంటే ఇంకా ఎంత అందంగా కనిపిస్తున్నారోనయ్యా. ఇంకా మీరైతే పాక్కుంటూ అలా వెళ్తూ ఉంటే మీ చిన్ని చిన్ని పాదాల కింది భాగం ఇలా కనపడుతుంది. వీళ్ళు దోకెళ్ళేటప్పుడు మట్టిలో అవన్నీ కనిపిస్తుందన్నమాట. అలాగే మీరు పాకేటప్పుడు మీ భుజాలకు కట్టినటువంటి కడియాలు జారి చేతులు ముందుకు వచ్చేసేవట. ఇలా పాకుతూ అందంగా ముద్దుగా ఒకరేమో గౌరవర్ణం, ఇంకొకరేమో నీలివర్ణం,
అంటే తెలుపు కర్పూరం లాంటి తెలుపు ఈయన. ఎవరు? మన బలరాముడు. ఈయనేమో నీలిరంగు మేఘశ్యాముడు మన కృష్ణయ్య. ఇద్దరూ అలా పక్కన పాకుతూ వెళ్తూ ఉంటే ఎంత అందంగా ఉన్నారో అట అసలు. అంత ముద్దుగా కనిపిస్తున్నారట వాళ్ళు. అది చూసేటప్పటికి చుట్టూ ఉన్న గోపజనాలందరూ గూడా ఈ నందనవనంలో ఈ నందుడి యొక్క నందప్రజలో అసలు ఆనందంతో పరవశమైపోతున్నారటండి. వాళ్ళని ఎంత అదృష్టవంతులండి ఆ గోకులంలో జనాలు. మనకెప్పుడు కలుగుతుందో ఆ అదృష్టం వాళ్ళని చూడడం కదా! ఈ రోజుటికి ఇంతటితో స్వస్తి. ఓం శ్రీకృష్ణాయ నమః. జై గురుదేవ్. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽस्तुते. విసర్గబిందుమాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమ. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దన. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వం శ్రీ శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. జై గురుదేవ్.